ప్రతి 5 ఏళ్లకు ఒకసారి భారతదేశంలో జరిగే ఎన్నికల పండగ అంటే పార్లమెంటు స్థానాలకు జరిగే సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంది. కౌంటింగు ప్రారంభమయ్యే వేళ దేశవ్యాప్తంగా ఎన్నో మీడియా సంస్థలు ప్రచురించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మరోమారు అంటే మూడవసారి పూర్తి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని స్పష్టమైపోయింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమి భారతీయ జనతా పార్టీ ఆధిపత్యాన్ని, ఆధిక్యాన్ని, విజయాన్ని నిరోధించడంలో విఫలమైందనే చెప్పవచ్చు. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో వచ్చిన ఫలితాలను విశ్లేషిస్తే ఇండియా కూటమి ఎంతో వెనుకపడింది. భారతీయ జనతా పార్టీ తన బోనీని కొట్టివేసింది. ఇప్పటికే కొన్ని చోట్ల ఏకగ్రీవ ఎన్నికలతో భారతీయ జనతా పార్టీ తన కౌంట్ను ప్రారంభించి ఉండగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి విజయ పరంపరను కొనసాగించడం ప్రారంభించింది. దీంతో పాటు వివిధ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కూడా అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి ముందడుగులోనే ఉందని సర్వేలన్నీ చెప్తున్నాయి. దీంతో పాటు భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే బలహీనంగా ఉందనుకొని అక్కడ ఆ పార్టీ అగ్రనాయకత్వం గట్టిగా దృష్టి కేంద్రీకరించిందో అంటే దేశానికి సంబంధించిన తూర్పు, దక్షిణ ప్రాంతాలలో ఈసారి భారతీయ జనతా పార్టీ యొక్క పెర్ఫార్మెన్స్ బాగానే ఉండబోతోందన్న సంకేతాలు ఈ ఎగ్జిట్ పోల్స్ అందజేశాయి. కేరళలోనూ, తమిళనాడులోనూ భారతీయ జనతా పార్టీ తన ఖాతాను తెరవబోతోందని, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ఎక్కువ సీట్లు సాధించబోతోందని, తెలంగాణలో రెండంకెల దిశగా భారతీయ జనతా పార్టీ విజయాన్ని నమోదు చేసుకోవడానికి సిద్ధమవుతోందని, అట్లనే ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్డీఏ కూటమి రెండంకెల స్థానాలను దక్కించుకోనున్నాయని మనకి అర్థమవుతోంది. ఇక తూర్పున ఉన్న జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యాన్ని నిలుపుకోనుందనే వార్తలు ఈ సర్వేల ద్వారా మనకి తెలుస్తున్నాయి. ఇలా సర్వే రిపోర్ట్లు ఏకపక్షంగా ఎన్డీఏ కూటమికి 320 స్థానాల నుంచి 370 స్థానాలకు తగ్గకుండా వస్తాయని ప్రకటించేశాయి. ఇండియా కూటమి 100-110 స్థానాలకు ఆగిపోతుందని స్పష్టం చేశాయి. ఈ మొత్తం నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ సంచలన తీర్పు ద్వారా బయటకు వచ్చి చేసిన ప్రచారం నిష్ప్రయోజనంగానే మిగిలిపోతోందన్న సంకేతాలు ఈ సర్వేలు అందజేశాయి. ఢిల్లీలో ఆప్కు 1 సీటు రావచ్చని, అట్లనే పంజాబ్లో కూడా ఆప్ యొక్క ఆధిక్యత అంటే శాసనసభ ఎన్నికల్లో సాధించిన ఆధిక్యత ఉండబోదని, ఆ ఆధిక్యత ఎంతో తగ్గిపోనుందని కూడా ఈ సర్వే రిపోర్ట్లు చెప్పడం విశేషం. ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం ఎన్నికలలో ఇండియా కూటమి చాలా స్పష్టంగా ముస్లింల వైపు మొగ్గు చూపిందనే చెప్పవచ్చు. కేవలం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తాము, ముస్లింలకు ఇది చేస్తాము, అది చేస్తామని చివరకు ఇండియా కూటమి పూర్తిగా తాను ముస్లింల వైపు నిలబడ్డానని చెప్పింది కూడా. అయితే ఈ మొత్తం సర్వే ఫలితాలను విశ్లేషిస్తే ఇలా ముస్లింలకు ఏకపక్షమైన మద్దతు ఇండియా కూటమి తెలపడం వల్ల హిందువులు మరింత ఏకమై భారతీయ జనతా పార్టీ వెనుక నిలబడ్డారన్న దాంట్లో కూడా వాస్తవం లేకపోలేదు. ఈ సర్వే ఫలితాలను నిశితంగా గమనిస్తే
ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల తర్వాత పూర్తిగా ముస్లింల వైపు మొగ్గు చూపడడం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయానికి చేరువ కావడానికి దోహదపడిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక నాయకత్వ లేమి ఇండియా కూటమిని ఎంతగానో ఇబ్బంది పెడుతోంది. ఆ ఇబ్బంది ఇప్పుడల్లా తీరేటట్లు మనకు కనిపించడం లేదు. భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ తర్వాత కూడా ఎందరో దిగ్గజ నాయకులు ప్రజల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటే, ఇండియా కూటమిలో మాత్రం ఈ నాయకత్వ లోపం ఇప్పటికే ఎంతో ప్రజలలో బాహాటంగా కనిపిస్తోంది. ఆ నాయకత్వ లోపాన్ని ఇండియా కూటమి అధిగమించడం భవిష్యత్తులోనూ కష్టసాధ్యమే. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ సాధించబోతున్న విజయం భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతము. ఈ పరిణామాలు దేశ భవిష్యత్తును మరింత లోతుగా, మరింత బలంగా తీర్చిదిద్దునున్నాయనడంలో సందేహం లేదు.